హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాడార్ రేంజ్ ఈక్వేషన్ని చూద్దాం. సో రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో ఈ రాడార్ను ఉపయోగించి మనము ఆబ్జెక్ట్ స్పేస్లో నుంచి మన ఎర్త్ పైకి వచ్చేటప్పుడు అది ఎంత వేగంతో మన భూమి పైకి వస్తుంది, అది ఏ లొకేషన్లో నుంచి వస్తుంది, ఎంత రేంజ్లో వస్తుంది, ఎంత డైరెక్షన్లో వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది, అలాగే ఎంత వెలాసిటీతో రీచ్ అవుతుంది అనే దానికి ఈ రాడార్ను ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రాడార్ రేంజ్ ఈక్వేషన్ చూద్దాం. అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ నుంచి మనం పంపించే సిగ్నల్ నుంచి అది ఆబ్జెక్ట్కి రీచ్ అయ్యే డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసోట్రోపిక్ యాంటీనాని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో ఐసోట్రోపిక్ యాంటీనా ఎందుకంటే ఇది ఆల్ డైరెక్షన్లో సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇది ఓమ్ని డైరెక్షన్ అనమాట. సో ఇక్కడ ఐసోట్రోపిక్ యాంటీనా కన్సిడర్ చేసుకొని టార్గెట్ అనేది ఇక్కడ ఉంచాము. సో ఇక్కడ సిగ్నల్స్ అనేది ట్రాన్స్మిట్ చేసినప్పుడు టార్గెట్కి రీచ్ అయ్యి అంటే కొంత భాగంలో మాత్రమే సిగ్నల్స్ అనేటివి తాకుతాయి. ఆ ప్రదేశాన్ని మనం క్యాప్చర్ ఏరియా అంటాం. సో ఇది అనేది స్పియర్ అనమాట. సో స్పియరు ఈ విధంగా ఉంటుంది కదా. సో స్పియర్కి సర్ఫేస్ ఏరియా వచ్చి 4πr². సో అదేవిధంగా మనం ఇచ్చే పవర్ రేడియేటెడ్ పవరు అండ్ ఆల్సో ఈ టార్గెట్ యొక్క సర్ఫేస్ ఏరియాని మనం కన్సిడర్ చేసుకుంటే పవర్ డెన్సిటీ వస్తుంది. సో పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు రేడియేటెడ్ పవర్ బై సర్ఫేస్ ఏరియా. సో రేడియేటెడ్ పవర్ అనేది పీటీగా తీసుకుంటాం. సో సర్ఫేస్ ఏరియా అనేది 4πr². గెయిన్ ఈజ్ ఈక్వల్ టు జీటీ అనుకుంటే అప్పుడు ఈ రాడార్ రేంజ్ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. పీటీ ఇంటూ జీటీ బై 4πr² అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ పీటీ అంటే ట్రాన్స్మిటింగ్ పవర్ అంటే రేడియేటెడ్ పవరు, జీటీ అంటే గెయిన్ ఆఫ్ ది ట్రాన్స్మిటింగ్ యాంటీనా, నెక్స్ట్ 4πr² అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అనమాట. సో ఐసోమెట్రిక్ యాంటీనా నుంచి కొంత సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసినప్పుడు టార్గెట్ అనేది రీచ్ అయినప్పుడు ఈ సిగ్నల్ అనేది టార్గెట్లో సమ్ ప్లేసెస్లో ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ సిగ్నల్స్ అనేటివి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఎకో సిగ్నల్ అనేది ఫామ్ అవుతాయి. సో అవి మళ్ళీ ఈ టార్గెట్ అనేది మళ్ళీ ఇక్కడ ఓమ్ని డైరెక్షన్గా యాక్ట్ అవుతుంది. సో ఓమ్ని డైరెక్షన్ యాక్ట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ 4πr² అనేది వస్తుంది. సో దీన్ని మనం సిగ్మా అనుకోవచ్చు. సో ఈ సిగ్నల్ ఏరియాని మనం ఈ విధంగా చూస్తాం. దీన్ని సిగ్మా అని అంటాం. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే పీటీ ఇంటూ జీటీ సిగ్మా బై 4πr² అవుతుంది. సో ఇది మళ్ళీ ఓమ్ని డైరెక్షన్గా యాక్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మనకి 4πr² అనేది సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. సో ఇది ఎకో సిగ్నల్గా మళ్ళీ రీచ్ అయ్యి మళ్ళీ ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి వచ్చినప్పుడు రిసీవింగ్ యాంటీనా అంటే ఇక్కడ నుండి మనం పంపించినప్పుడు ట్రాన్స్మిటింగ్ యాంటీనా అవుతుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కదా ఎకో సిగ్నల్, దాన్ని మనం రిసీవింగ్ యాంటీనా అని కన్సిడర్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి పవర్ డెన్సిటీ ఆఫ్ ది ఎకో సిగ్నల్ అట్ రిసీవింగ్ యాంటీనా వచ్చి అప్పుడు పిఆర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే పీటీ అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా, పిఆర్ అంటే రిసీవింగ్ యాంటీనా. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీ జీటీ సిగ్మా బై 4πr² ఇంటూ ఎకో సిగ్నల్ కాబట్టి మళ్ళీ 4πr². సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే పీటీ ఇంటూ జీటీ సిగ్మా బై 4πr² 4π హోల్ స్క్వేర్ ఇంటూ r⁴. ఎఫెక్టివ్ ఏరియా అంటే సిగ్నల్ని ఇక్కడ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు కొంత భాగం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్ ఏరియాను కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఈక్వేషన్లో ఎఫెక్టివ్ ఏరియా కూడా వస్తుంది. పీటీ ఇంటూ జీటీ సిగ్మా బై 4π హోల్ స్క్వేర్ ఇంటూ r⁴ ఇంటూ ఏఈ. ఇక్కడ ఏఈ ఎఫెక్టివ్ ఏరియా అనేది ఇక్కడ gr ఇంటూ λ² బై 4π
సో దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీ జీటీ సిగ్మా బై 4 pi హోల్ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ GR lambda square by 4 pi. So PR is equal to PT GT GR sigma lambda square by 4 pi whole square into 4 pi ante 4 pi whole cube into R power 4. So ikkada GT is equal to GR is equal to G. సో ఇక్కడ జీటీ అంటే గెయిన్ ఆఫ్ ది ట్రాన్స్మిటింగ్, జిఆర్ అంటే గెయిన్ ఆఫ్ ది రిసీవింగ్. సో రెండింటికి మనం గెయిన్ అని తీసుకుంటే అప్పుడు పీటీ జీటీ ఇంటూ జిఆర్ అనేది జీ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సిగ్మా ఇంటూ లాంబ్డా స్క్వేర్ బై 4 క్యూబ్ అంటే 64 పై క్యూబ్ ఆర్ పవర్ 4. సో ఇక్కడ జీటీ జిఆర్ అంటే గెయిన్ ఆఫ్ ది ట్రాన్స్మిటింగ్ అండ్ గెయిన్ ఆఫ్ ది రిసీవింగ్ యాంటెనా రెండింటికి మనం గెయిన్ అని తీసుకున్నాం. జీ ఇంటూ జీ అంటే జీ స్క్వేర్ అవుతుంది. రేంజ్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఆర్ ని ఇక్కడ తీసుకొస్తే ఆర్ పవర్ 4 ఇంటూ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీ జీ స్క్వేర్ సిగ్మా లాంబ్డా స్క్వేర్ బై 64 పై క్యూబ్. సో ఆర్ పవర్ 4 అంటే పీటీ జీ స్క్వేర్ సిగ్మా లాంబ్డా స్క్వేర్ బై పిఆర్ ఇంటూ 64 పై క్యూబ్. ఎంత సిగ్నల్ అయితే మనం పంపిస్తున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సిగ్నల్ పంపిస్తే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి అది ఆ సిగ్నల్ని ట్రావెల్ అయ్యడానికి ఆస్కారం ఉంది. అదే తక్కువ సిగ్నల్ తక్కువ స్ట్రెంత్తో కలిగి ఉన్న సిగ్నల్ పంపిస్తే అది తక్కువ దూరం వరకే వెళుతుంది. సో ఎక్కువ రేంజ్ అంటే చాలా డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తే సిగ్నల్ అనేది వీక్ అయిపోతుంది. అదే డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే సిగ్నల్ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం సిగ్నల్ పవర్ అనేది మనం ఇక్కడ పిఆర్ అంటే ఏమనుకున్నామంటే రిసీవింగ్ పవర్ అనుకున్నాం కాబట్టి పిఆర్ అనేది మినిమం కూడా ఇక్కడ పిఆర్ అనేది మినిమం తీసుకుంటే అప్పుడు రేంజ్ అనేది అంటే డిస్టెన్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు పీటీ జీ స్క్వేర్ సిగ్మా లాంబ్డా స్క్వేర్ బై 64 పై క్యూబ్. ఇక్కడ పిఆర్ అంటే రిసీవింగ్ పవర్ అనేది ఏమవుతుంది, మినిమం అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఆర్ పవర్ 4 ఉంది కదా, సో ఆర్ పవర్ 4. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 4ని ఇటువైపు పంపించేస్తే 1/4 అవుతుంది. ఎఫెక్టివ్ ఏరియాకి మనం ఫార్ములా రాసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ రిసీవింగ్ యాంటీనా ఇంటూ లాంబ్డా స్క్వేర్ బై 4 పై అని రాసుకున్నాం. సో ఇక్కడ జిఆర్ ఇప్పుడు మనం ఫస్ట్లో ఏం రాసుకున్నాం, జిఆర్ ఈజ్ ఈక్వల్ టు జీటీ ఈజ్ ఈక్వల్ టు జీ అనుకున్నాం కాబట్టి, సో ఇక్కడ జీ ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఈ ఈక్వేషన్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తా అంటే ఏఈ ఇంటూ 4 పై ఈజ్ ఈక్వల్ టు జిఆర్ లాంబ్డా స్క్వేర్. సో ఇక్కడ మన జిఆర్ కావాలి కాబట్టి ఏఈ 4 పై బై లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జిఆర్. సో జిఆర్ అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్ని జిఆర్ అంటే జీ అనుకోవచ్చు కదా. సో జీ వాల్యూలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఇంకో ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఆ ఈక్వేషన్ మనం చేద్దాం. సో ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు పీ, నెక్స్ట్ ఇక్కడ జీ స్క్వేర్ ఉంది కదా, జీ స్క్వేర్ బదులు ఇది రాసుకుంటాం ఏఈ ఇంటూ 4 పై బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ పీటీ సిగ్మా లాంబ్డా స్క్వేర్ బై 64 పై క్యూబ్ ఇంటూ పిఆర్ మినిమం ఇంటూ ఏఈ స్క్వేర్ 16 స్క్వేర్ 4 పై హోల్ స్క్వేర్ అంటే 16 పై ఆర్ స్క్వేర్ 16 పై స్క్వేర్. సో లాంబ్డా పవర్ 4.
వీటికి హోల్ పవర్లో 1/4 ఉంది కదా, అది అలాగే రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా స్క్వేర్కి లాంబ్డా పవర్ 4కి క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ పై క్యూబ్కి పై ఆర్ స్క్వేర్కి, నెక్స్ట్ 16 1 జార్ 16 4 జార్ క్యాన్సిల్ వెళ్ళిపోతే పీటీ సిగ్మా ఏఈ స్క్వేర్ బై 4 పిఆర్ మినిమం, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్లో ఏ ఫ్యాక్టర్స్ రాడార్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. సో రాడారు మనం డిజైన్ చేయాలంటే ఏవేవి మెయిన్గా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పీటీ అంటే ట్రాన్స్మిటింగ్ పవర్, సో ఏఈ అంటే ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ ది రిసీవింగ్ యాంటీనా, సో పిఆర్ మినిమం అంటే రిసీవింగ్ పవర్, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఈ ఈక్వేషన్లో రాడార్కి ఏవేవి ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే, ట్రాన్స్మిటింగ్ పవర్, క్యాప్చర్ ఏరియా, రాడార్ క్రాస్ సెక్షన్, రిసీవ్డ్ పవర్, వేవ్ లెంత్, గెయిన్ ఆఫ్ ది యాంటీనా. సో ఇవి రాడార్ని డిజైన్ చేయాలన్న రాడార్కి ఎఫెక్టివ్ అయ్యే ఫ్యాక్టర్స్ మెయిన్గా ఇవి. సో ఈ రాడార్ యొక్క అప్లికేషన్ చూస్తే, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో కమ్యూనికేషన్లో ఇది మెయిన్ రోల్ని ప్లే చేస్తుందని చెప్పాలి. సో ఇది గాలిలో కానీ, వాటర్లో కానీ, భూమిపైన కానీ, సో ఎక్కడైనా సరే ఈ రాడార్స్ని వేరియస్ ఫీల్డ్స్లో కూడా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా 3 అప్లికేషన్ చూద్దాం. మిలిటరీ అప్లికేషన్స్. సో మిలిటరీ అప్లికేషన్స్ అంటే సర్చింగ్ ఫర్ సబ్మెరైన్స్, అంటే ఇన్ వాటర్లో ఎనిమీస్ ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని కనుక్కోవడానికి మనం ఈ రాడార్ని ఉపయోగిస్తాం. సో ఈ రాడార్లో ఒక భాగమే సోనార్. ఈ సౌండ్ నావిగేషన్ సిస్టమ్ రేంజింగ్లో కొన్ని సిగ్నల్స్ పంపించి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసి, సో దాని ద్వారా మనం ఎనిమీస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బాంబింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అప్లికేషన్, మిలిటరీ అప్లికేషన్లో ఈ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అయితే టు స్టడీ ద స్టార్స్ అండ్ ప్లానెట్స్ అట్ మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ సివిలియన్ అప్లికేషన్స్ వచ్చి ట్రాకింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్, పోలీస్ టు డిటెక్ట్ ద ఓవర్ స్పీడ్. సో ఏదైనా ఒక వెహికల్ ఆన్ రోడ్లో ఎక్కువగా స్పీడ్ వెళ్తుంది అంటే 16, అక్కడ మనకు బోర్డు ఉంటుంది 16 per hour అంటే 16 km/h అంటే అంత స్పీడ్లోనే వెళ్ళకుండా ఇంకా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంటే వెహికల్ మీద ఫైన్ అనేది వేసేట్టుగా ఈ రాడార్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్, సో వెదర్ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్స్, సో ఈ విధంగా మనం వెదర్ రిపోర్ట్స్కు యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో నావిగేషన్స్ సోలో కూడా మనం రాడార్ని యూజ్ చేస్తూ ఉంటాం. టైప్స్ ఆఫ్ రాడార్స్ చూస్తే ఇక్కడ పల్స్ రాడార్, కంటిన్యూస్ రాడార్. పల్స్ రాడార్లో సర్చింగ్ రాడార్, ట్రాకింగ్ రాడార్ అనేటివి ఉంటాయి. సో ఈ సర్చింగ్ రాడార్స్ని యూజ్ చేసి మనము ఆబ్జెక్ట్ యొక్క రేంజ్ని, యాంగులర్ పొజిషన్ని, వెలాసిటీని మనం కనుక్కోవచ్చు. అదే ట్రాకింగ్ రాడార్స్ యూజ్ చేస్తే టు డిటర్మైన్ ద లొకేషన్ అండ్ ట్రాక్ ద మూవింగ్ టార్గెట్స్ అనమాట. సింపుల్ డిజైన్గా ఉంటుంది అండ్ ఆల్సో సింక్రనైజేషన్ అనేది అవసరం ఉండదు. దీంట్లో ఈ సర్చింగ్ రాడార్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఇది డిటెక్ట్ చేయలేదు. కంటిన్యూస్ వేవ్ రాడార్లో అడ్వాంటేజ్ ఏంటంటే అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ అండ్ టార్గెట్. వెలాసిటీ అనేది అక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ సర్క్యూట్ ఉంటుంది, లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ అంటే డిస్టెన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ యొక్క అప్లికేషన్ చూస్తే దీన్ని ఎక్కువగా మనము ఆటోమొబైల్ స్పీడ్ దీంట్లో వాడతారు. నెక్స్ట్ మిసైల్స్లో వాడతారు. నెక్స్ట్ క్రికెట్, టెన్నిస్ బాల్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పోలీస్ ఒక వెహికల్ని ఎంత స్పీడ్లో వెళ్తుంది దాన్ని డిటెక్ట్ చేయడానికి వాడతారు. సో కంటిన్యూస్ వేవ్ రాడార్ అనేది డాప్లర్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please do subscribe my channel for more videos.